తెలంగాణలో టీడీపీని టార్గెట్ గా పెట్టుకుని మరీ ఖాళీ చేస్తోంది టీఆర్ఎస్. ఆ దెబ్బకు టీడీపీ ఏకంగా పోటీ నుంచే తప్పుకుంది. మరోపక్క పార్టీలో మిగిలిన నాయకులు సైతం గులాబీ జెండా కప్పుకోవడానికి సిద్దమయ్యారు. తాజా పరిణామాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. ఒకప్పుడు అధికారం, ఆ తర్వాత ప్రతిపక్షం, ఏ రోల్ ఉన్నా పార్టీకి ఓ ప్రత్యేక పరిస్థితి ఉండేది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నాయకులు ఉండేవారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఒక్కొక్కరు పార్టీ గడప దాటారు. అలా మొదలైన వలసలు రాను రాను పెరిగిపోయాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారారు. చివరికి మిగిలిన కొందరు నాయకులు శాశ్వతంగా పార్టీలోనే ఉంటారని భావించారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ప్రజాకూటమి పేరుతో 13 స్థానాలకే పరిమితమైంది. చివరకు 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే గెలిచిన వాళ్లల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అప్పుడే పార్టీ మారిపోయారు. మరోపక్క పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైన తరుణంలో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుని బరిలో నిలపాలని భావించిన టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు తెలంగాణలోని పలువురు నేతలను కలుపుకుని నామా టీఆర్ఎస్ లో చేరారు. నామాతో పాటు సీనియర్లు పార్టీ వీడడంతో కాంగ్రెస్ కు మద్దతిచ్చి టీడీపీ పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేద్దామనుకున్న టీడీపీ నాయకులకు పార్టీ నిర్ణయం నచ్చలేదు. బరిలో లేకపోతే పార్టీని ఎలా కాపాడతారంటూ మండిపడ్డారు. ఇంతలోనే మిగిలిన టీడీపీ నేతలకు సైతం టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. అంతేకాదు ఏకంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హైదరాబాద్లోని కీలక నాయకులతో చర్చలు జరిపారు. గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్, మొన్నటి ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి పోటీ చేసిన కోనా వెంకటేష్ గౌడ్, సికింద్రాబాద్లోని సీనియర్ నేత మేకల సారంగపాణి వారి అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి ఈ నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరిపోతే ఇక గ్రేటర్ లో టీడీపీ ఖాళీ అయిపోయినట్లే అవుతుంది.